This is Via Verma. Welcome to BRK in Depth. ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. కేసులో ఏ1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన గోడౌన్లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి స్పిరిట్ ఖాళీ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు ఇప్పటికే కొంత మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించి ఆ బాటిల్స్ ని కూడా సీజ్ చేశారు. కేసులో ఏ1గా జనార్దన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడి బ్లాటింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో నకిలీ మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ల బాటిల్లో నింపుతున్నారు. ఇవి ఒరిజినల్ బ్రాండ్లకు తీసిపోని రీతిలో ఉన్నాయి. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, కార్టర్లను గుర్తించారు. ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తన తమ్ముడు జగన్మోహన్ రావు సాయంతో జనార్దన్ రావు ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది. ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ రావు తొలుత ఓ పచారీ దుకాణం నడిపేవాడు. గతంలో ఐపీ పెట్టినట్లు తెలిసిందే. 2012లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇటీవలే వేలంలో జనార్దన్ రావు తన పేరుతో ఒక బార్ను దక్కించుకున్నారు. ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావు వ్యాపారాలపై ఆరా తీసి అతని సన్నిహితులను విచారించారు. సోదరుడు జగన్మోహన్ రావును విచారించినప్పుడు ఇబ్రహీంపట్నంలో గోదాం ఉన్నట్లు బయటపడింది. ఇక్కడ తనిఖీలు చేపట్టగా భారీగా క్యాన్లు, నకిలీ మద్యం నింపిన సీసాలు, లేబుళ్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, వేల కొద్దీ బాటిళ్లతో కూడిన ప్యాకింగ్ యూనిట్ ను గుర్తించారు. ములకల చెరువులో రెక్టిఫైడ్ స్పిరిట్, మాల్ట్ కార్మన్లు కలిపి మద్యాన్ని తయారు చేసి ఇబ్రహీంపట్నానికి రహస్యంగా తీసుకొచ్చేవారు. ఇందుకోసం నమ్మకమైన కూలీలను నియమించుకున్నారు. ఈ వ్యవహారాలను జగన్మోహన్ రావు పర్యవేక్షించేవాడు. జనార్దన్ రావు వ్యాపార నిమిత్తం సెప్టెంబర్ 24న ఆఫ్రికా దేశాలకు వెళ్లి తిరిగి రాలేదని తెలిసిందే. ఇదే కేసులో 12 నిందితుడిగా ఉన్న గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ కు చెందిన వైసీపీ కార్యకర్త కొడాలి శ్రీనివాసరావు నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. 2 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో ఐతానగర్ పోలింగ్ బూత్లో వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించాడు. ఏ1గా జనార్దన్ రావు ములకల చెరువులోని షెడ్ను శ్రీనివాసరావు పేరుతోనే లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో బయట దేశంలో ఉన్నారని, త్వరలో స్వదేశానికి వచ్చి అన్ని విషయాలు బయట పెడతానని నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఓ వీడియో సందేశాన్ని విడుదల కూడా చేశారు. నకిలీ మద్యం తయారీపై సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వాస్తవానికి తంబళ్లపల్లెలోని టీడీపీ నేతలకు, ఇతరులకు ఏ సంబంధమూ లేదు. రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఇతరులకు లబ్ధి చేకూర్చడానికి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. తనిఖీలో 4 బ్రాండ్లకు చెందిన 26 కేసులను గుర్తించారు. వీటిలో 1272 బాటిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 95 క్యాన్లలో 3325 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. స్పిరిట్తో కలిపి మొత్తం 4729 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్కు చెందిన 6500 లేబుళ్లను గుర్తించారు. 22,000 ఖాళీ సీసాలు, 6 పెద్ద ఖాళీ క్యాన్లు దొరికాయి. ఇక్కడి నుంచి కల్తీ మద్యాన్ని వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తమ బార్లోనూ అదే అమ్ముతున్నామని జగన్మోహన్ రావు అంగీకరణించినట్లు తెలుస్తోంది. దీనిపై భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రేయా వర్మ. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కల్తీ మద్యం కలకలం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చాంశనీయం అయింది కూడా అని చెప్పాలి. అయితే ప్రత్యేకించి అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా అద్దేపల్లి శ్రీనివాసరావు ఈ యొక్క స్కామ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటికే విదేశాలకు కూడా చెక్కేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని వెనకతల టీడీపీ హస్తం ఉంది అంటూ కూడా అనేక మంది ఇటు వైసీపీ నేతలు ఆరోపణలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దానిపై ఎప్పటికే కూడా అద్దేపల్లి శ్రీనివాసరావు సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని వెనుకతల ఎవరి హస్తమూ లేదు. దీని వెనుక ఎవరు సామాన్యులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీకి చెందిన వారు కానీ లేరు. ఇది కేవలం తన్ని రాజకీయ పరంగా కూడా మొత్తం చేయడానికే చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక వీడియో సమాచారాన్ని కూడా ఇప్పటికే పంపించడం కూడా జరిగింది. అది సామాజిక మాధ్యమాల్లో కూడా హల్చల్ అవుతుంటే, మరోవైపు ఇటు వైసీపీ నేతలు
ఇటు టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుంటూ కూడా ప్రత్యేకించి ఈ మద్యం కలకలం ఏదైతే ఉందో కల్తీ మద్యం కలకలాన్ని ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం అయితే కూడా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే అద్దేపల్లి జనార్దన్ రావుకి సంబంధించినటువంటి 2 గొడవలను ఏదైతే మొలకల చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 2 గొడవలను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొత్తం 7,800 బాటిల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ హోలోగ్రామ్స్ అంతేకాకుండా మద్యం బ్రాండ్స్కి సంబంధించినటువంటి లేబుల్స్ అంతేకాకుండా స్పిరిటు క్యారమిల్లు మొత్తం అన్నీ కూడా అక్కడ లభ్యమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే యథేచ్ఛగా ఈ విధంగా కల్తీకి పాల్పడ్డారు. ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా మొలకల చెరువు ప్రాంతంలో ఒక గొడవని ఏర్పాటు చేసుకొని అక్కడ మొత్తం ఈ పూర్తి స్థాయిలో కూడా మద్యాన్ని కల్తీ చేయడమే కాకుండా అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి గొడవనికి తీసుకొచ్చి అక్కడ ఈ కల్తీ మద్యాన్ని ఇటు ఎన్టీఆర్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసే విధంగా కూడా ఈ విధంగా కల్తీ చేస్తున్నారు. అయితే దీనిపైన ఎక్సైజ్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దాడులు చేయడం జరిగింది. దాడులు చేయడమే కాకుండా మొత్తం అక్కడ ఇప్పటికే కూడా మొత్తం అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం, అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అద్దేపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇప్పటికే కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. అయితే ఇటు సౌత్ ఆఫ్రికా చెక్కేసినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఇటు ఎక్సైజ్ పోలీసులకు కానీ లేదా పోలీసులకు కానీ మొత్తం ఆయన కానీ దొరికినట్టయితే మొత్తం సమాచారం రాబట్టే పనిలో కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా జనార్దన్ అసలు ఆఫ్రికా ఎందుకు వెళ్ళటం జరిగింది, అసలు ఎప్పుడు వెళ్ళాడు? అప్పటికే దాడులు జరుగుతాయి, స్కామ్ బయటపడుతుందని ఉద్దేశంతో వెళ్ళాడన్న అయితే కొన్ని కారణాలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత ప్రలోభ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు టీడీపీ వాళ్ళ పేర్లు చెప్పమని ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళాడని కొంతమంది కూడా వాదనలు వినిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన వ్యాపార రీత్యా కానీ లేదంటే ఇతరత్ర కారణాలతో సౌత్ ఆఫ్రికా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళిందానికి కారణం మాత్రం ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతో అప్పటికే కూడా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టడం, ఆ పోలీసులు కూడా నిఘా పెట్టడంతో దానికి సంబంధించి వాళ్ళకి ఆధారాలు దొరకకుండా ఉండేందుకే ఆయన వెళ్ళి అక్కడ మొత్తం దాక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయన రప్పించినట్టయితే మిగతా సమాచారం అంతా కూడా బయటపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది శ్రీవర్మ. అంతేకాకుండా ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు ఏపీలోని లిక్కర్ స్కామ్ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏదైతే కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చావులు దాన్ని మరుగున పెట్టేందుకు వైసీపీ కూడా దీన్ని ఒక ప్రచార అస్త్రంగా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రత్యేకించి కూడా వీళ్ళందరూ కూడా మొత్తం టీడీపీ పైన విరుచుకుపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దాన్ని ఇప్పటికే కూడా ఇటు అధికారులు కానీ అంతేకాకుండా ఇటు టీడీపీ నేతలు కానీ చెప్పినప్పటికీ కూడా ఇటు వైసీపీ మాత్రం మాటల దాడికైతే మాత్రం సిద్ధమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావు మాత్రం పూర్తి స్థాయిలో ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు అన్నదైతే మాత్రం కొంత తేటతెల్లమయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జగన్మోహన్ ఆయన మాత్రం వైసీపీతో కొద్ది సత్సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇటు వైసీపీ ఇటు టీడీపీ పైన కూటమి ప్రభుత్వం పైన కూడా మొత్తం మాటలు యుద్ధానికైతే కూడా దిగిందని కూడా చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ స్కామ్ని కప్పి పెట్టడానికే దీన్ని తెరపైకి తెచ్చారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వర్మ బాలకృష్ణ లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని వైసీపీ నేతలు ఎన్నో మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారంటారు? అంటే లిక్కర్ స్కామ్ పైన మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులే చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికి కూడా మరి వైసీపీకి సంబంధించినటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అద్దేపల్లి జగన్మోహన్ ఎవరైతే జగన్మోహన్ ఉన్నారో ఆయన
ఇటు పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఆయన కస్టడీలోకి తీసుకున్న తర్వాత కొన్ని నిజాలు కూడా రాబట్టారు. అయితే వాటన్నిటిని కూడా ఇప్పుడు బట్టబయలు చేసే పరిస్థితి లేదు. నిజంగా టీడీపీ కానీ టీడీపీ ప్రతినిధులకు కానీ టీడీపీకి కానీ అందులో సంబంధం ఉన్నట్టయితే ఎందుకు మరి అధికారులతో ఎక్సైజ్ అధికారులతో కానీ పోలీసులతో కానీ దాడి చేసి కేసులు నమోదు చేస్తారు? దాని గుట్టు చప్పుడు కాకుండా జగన్ ప్రభుత్వంలో ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా కూడా ఉంచే ప్రయత్నం చేశారో లిక్కర్ స్కామ్ని, అదేవిధంగా టీడీపీ కూడా చేస్తుంది కదా. ఎందుకు దీన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే మాత్రం టీడీపీ చేసింది. అంతేకాకుండా అధికారుల బృందంతో దీనిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం దీనిపైన నిగ్గు తేల్చాలి, దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ లో ఎప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే దీని వెనకాతలు ఉన్నటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఎప్పుడు లేని విధంగా, అంటే ఎక్కడ లేని విధంగా కూడా రాష్ట్రంలో ఇటువంటి ఇబ్రహీంపట్నం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉందో ఎన్టీఆర్ జిల్లాలో ఇటువంటి మద్యం మాఫియా ఏదైతే ఉందో దీన్ని పంపుకోవడం అయితే వెలుగులోకి చూడటం, అంతేకాకుండా దీని వెనుక అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నారు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన గొడవల్లోనే ఈ యొక్క బాటిల్స్ ఏవైతే ఉన్నాయో బాటిల్స్ కానీ అదేవిధంగా లేబుల్ కానీ హోలోగ్రామ్స్ కానీ అన్ని దొరికినట్టుగా కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్సైజ్ కానీ పోలీసు కానీ అధికారులు ఆరా తీసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన సమగ్ర విచారణ చేయాలంటూ ఎప్పటికే కూడా ఇటు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మంత్రుల బృందం అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక కమిటీని వేసి దీనిపైన నిజ నిర్ధారణ చేయాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కేసులో ఎవరైతే పట్టుబడ్డారో నిందితులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా ఇటు వైసీపీతో సత్సంబాలు ఉన్నటువంటి అద్దేపల్లి జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అదుపులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా విచారించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే సమాచారం ఇంకా రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రాబట్టిన తర్వాత అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావుని కూడా వెనక్కి రప్పించి ఆయన నుంచి కూడా వివరాలు సేకరించేందుకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే 2 గొడవలు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ఒకటి మొలకల చెరువులో ఉన్నటువంటి తయారీ కేంద్రం ఏదైతే ఉందో ఇవి ఏదైతే కల్తీ ఇక్కడ స్పిరిట్ అదేవిధంగా ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో వేసి అక్కడ కల్తీ చేస్తున్నారు, క్యారమిల్ అవి వేసి. అంతేకాకుండా వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఇంకో వేరే గొడవలో వాటన్నిటిని కూడా ప్యాక్ చేయడం కాకుండా అక్కడ వేల కొద్ది లేబుల్ దొరకడం 7,000 బాటిల్ సుమారుగా రెడీగా ఉన్నటువంటి ఏదైతే సేల్కి రెడీగా ఉన్నటువంటి బాటిల్ దొరకడం కూడా జరిగింది. ఇందులో ఏఎన్ఆర్ బార్ని కూడా అంటే జనార్దన్ రావుకి అడ్డేపల్లి జనార్దన్ రావుకి సంబంధించి ఏఎన్ఆర్ బార్ని కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేయడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క మద్యం స్కామ్ ఏదైతే ఉందో ఇదైతే కలకలం రేపుతుందని కూడా పూర్తి స్థాయిలో చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శలు గుర్తించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రీవర్మ బాలకృష్ణ, ఈ విజయవాడ ఇబ్రహీంపట్నంలో జనార్దన్ గోదావరిలో అక్రమ మద్య తయారీ దందా అసలు ఎలా బయటపడింది? అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కల్తీ సారాకి అద్దం పడుతుందని చెప్పాలి. ప్రధానంగా మొత్తం అక్కడ ఏదైతే వాడకూడదో స్పిరిట్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యారమిల్ సామాన్లు ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో కల్తీ మద్యం తయారు చేసినటువంటి సంబంధించినటువంటి ముడి సరుకులు ఉన్నాయో వీటన్నిటినీ చూస్తే మాత్రం నిజంగా జనాలు ప్రాణాలు తీయడానికి ఎక్కువ అవసరం లేదు, మద్యం తాగితే సరిపోతుంది అనడానికి అదొక నిదర్శనంగా కూడా తెలుస్తుంది. అయితే ఇంత సామాజికంగా కూడా చేస్తున్నా సరే ఎన్నాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని ఏదైతే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా గొడవల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మద్యాన్ని సీజ్ చేసి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ముడి సరుకులను కూడా సీజ్ చేయడం, సిబ్బందిని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. శ్రీనివాస్ జగన్మోహన్ రావు ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారో
మొత్తం దీని అంతటికి మూల కారణం ఆయన స్వయాన సోదరుడు అయినటువంటి అద్దేపల్లి జగన్మోహన్ రావు కూడా అరెస్ట్ చేసి వివరాలు రాబడుతున్నారు. అయితే అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం చూస్తే నిజంగా అసలు ఇటువంటిది తాగితే బతుకుతాడా అన్న ఆలోచనలు అయితే మాత్రం ప్రజలకు కలపమానం శ్రీవర్మ. థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన గోదాంలో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి స్పిరిట్, ఖాళీ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు ఇప్పటికే కొంత మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించి ఆ బాటిల్స్ ని కూడా సీజ్ చేశారు. కేసులో A1గా జనార్దన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడ బాట్లింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబులతో నకిలీ మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ బాటిళ్లలో నింపుతున్నారు. ఇది ఒరిజినల్ బ్రాండ్లకు తీసిపోని రీతిలో ఉన్నాయి. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, క్వార్టర్లను గుర్తించారు. ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తన తమ్ముడు జగన్మోహన్ రావు సాయంతో జనార్దన్ రావు ఈ దంతా నడిపిస్తున్నట్లు తెలింది. ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ రావు తొలుత ఓ పచారీ దుకాణం నడిపేవాడు. గతంలో ఐపీ పెట్టిన తెలిసిందే. 2012లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇటీవలే వేలంలో జనార్దన్ రావు తన పేరుతో ఒక బార్ను దక్కించుకున్నారు. ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావు వ్యాపారాలపై ఆరా తీసి అతని సన్నిహితులను విచారించారు. సోదరుడు జగన్మోహన్ రావును విచారించినప్పుడు ఇబ్రహీంపట్నంలో గోదాం ఉన్నట్లు బయటపడింది. ఇక్కడ తనిఖీలు చేపట్టగా భారీగా క్యాన్లు, నకిలీ మద్యం నింపిన సీసాలు, లేబుళ్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, వేల కొద్దీ బాటిళ్లలో కూడిన ప్యాకింగ్ యూనిట్ ను గుర్తించారు. ములకల చెరువులో రెక్టిఫైడ్ స్పిరిట్, మాల్ట్, క్యారమిల్ ను కలిపి మద్యాన్ని తయారు చేసి ఇబ్రహీంపట్నానికి రహస్యంగా తీసుకొచ్చేవారు. ఇందుకోసం నమ్మకమైన కూలీలను నియమించుకున్నారు. ఈ వ్యవహారాలను జగన్మోహన్ రావు పర్యవేక్షించేవాడు. జనార్దన్ రావు వ్యాపార నిమిత్తం సెప్టెంబర్ 24న ఆఫ్రికా దేశాలకు వెళ్లి తిరిగి రాలేదని తెలిసిందే. చెప్పండి బాలకృష్ణ, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకులే డబ్బుల కోసం ఇలా దిగజారిపోయి అక్రమ మద్యం తయారు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? శ్రీవర్మ, ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే ఒక రాజకీయ నాయకులు కొన్ని స్కాములు చేయడం మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సాధారణంగా కూడా భూముల్ని కబ్జాలు చేయడం కానీ, రెవెన్యూ భూముల ల్యాండ్స్ని, ప్రభుత్వ ల్యాండ్స్ని కానీ ఇది దారుణమైన స్కామ్ అని కూడా చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్లో కొన్ని వందల మంది కాదు, వేల మంది, లక్షల మంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల్లో ఎక్కువ 60% పైన ఈ మద్యం సేవించే అలవాటు ఉన్నవారే ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే చిన్న అంటే 18 సంవత్సరాలు దాటిన యువకుల నుంచి కూడా 80 సంవత్సరాల ముసలివారి వరకు కూడా మద్యాన్ని సేవించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి వారు అందరూ ఆరోగ్యం, ఇటువంటి కల్తీ మద్యం తాగినట్టయితే వీరి ఆరోగ్యం ఏం కావాలి? నిజంగా ఇది చిత్తశుద్ధి ఉండి నిజంగా అంటే శవాల మీద డబ్బులు ఏరుకునే పరిస్థితి లాగా చూడాలని కూడా అనుకోవచ్చు. ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కూడా అవే. ఎందుకంటే అసలు గతం ప్రభుత్వంలో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం చూసాము, ఎంతోమంది చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అది మరొక ముందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం, ఇటువంటి ఏదైతే మద్యం కుంభకోణం జరగడం మాత్రం సిగ్గు చేయడానికి కూడా చెప్పుకోవాలి. అయితే దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇటు టీడీపీకి సంబంధం లేని నేత చేశారంటూ కూడా ఇటు టీడీపీ చెప్తుంటే, లేదు దీని వెనకాతల టీడీపీ కూటమి ప్రభుత్వమే, కూటమి నాయకులే ఉన్నారంటూ కూడా వైసీపీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరోవైపు ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో జనార్దన్ రావు, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇటు ప్రభుత్వానికి కానీ ఎటువంటి రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదు అంటూ కూడా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది, ఎవరైతే ఈ జనార్దన్ రావుకి సంబంధించినటువంటి సోదరుడు జగన్మోహన్ రావు ఉన్నాడు, ఆయన అందులో ప్రధానంగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకులే ప్రజల ప్రాణాలతో ఆటలాడేస్తున్నారు. దేనికోసం? డబ్బుల కోసం. ఇక వేచి చూడాల్సిందే మరి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏం తేలుతుందో. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తెల్గోడి సత్తా.